మేము చాలా లావుగా ఉన్నాము. మాకు పొట్ట దగ్గర చాలా లావుగా ఉంది. ఎన్ని వాడుతున్నామక్క, ఎన్ని ఎక్సర్సైజులు చేస్తున్నాము, డైటింగ్ అని చెప్పి నోరు కూడా మార్చుకుంటున్నాం. అంటే కడుపు కూడా ఎండ కట్టుకుంటున్నాము. సో ఎన్ని ట్రై చేసినా కూడా మాకు కొంచెం కూడా వెయిట్ లాస్ అవ్వడం లేదు అని చెప్పి ఎవరైతే మీరు ఫీల్ అయిపోతున్నారో, సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీ బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కానీ, లైక్ థైస్ దగ్గర ఫ్యాట్ ఉన్నా కానీ, పొట్ట దగ్గర చాలా ఎక్కువగా ఫ్యాట్ ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి అయితే డెలివరీ అయిన తర్వాత పొట్ట దగ్గర అయితే ఆటోమేటిక్గా ఫ్యాట్ వస్తుంది. కానీ మరీ అంత ఎక్కువ ఫ్యాట్ కూడా మంచిది కాదనమాట మన హెల్త్కి. సో అటువంటప్పుడు మనకి నచ్చిన డ్రెస్ వేసుకోవాలన్నా కూడా అన్నీ వదిలేసుకొని ఖచ్చితంగా శారీసే కట్టుకుంటాం. అంటే మంచిగా పంజాబీ డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా మనకి ఒళ్ళు బాగా ఎక్కువగా ఉంటే వేసుకోలేం కదా. సో ఎన్ని ఎక్సర్సైజులు చేసినా కూడా మాకు వర్క్ అవ్వడం లేదు అని చెప్పి అనుకునేవాళ్ళు, నేను చెప్పే ఈ సింపుల్ డ్రింక్ని కనుక మీరు ఒక 10 days ట్రై చేశారు అంటే కనుక ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా కూడా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో దాంతోపాటుగా ఈ చిన్న పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత ఎంప్టీ స్టమక్ తోటి 2 liters వాటర్ అనేది తాగాలన్నమాట. సో ఒకేసారి తాగలేం కదక్క, 2 liters అంటున్నారు. ఎలా అంటే కనుక 2 litersని 4 partsగా డివైడ్ చేసుకొని 1/2 liter ఒకసారి 15 minutes గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక 1/2 liter, మళ్ళీ 15 minutes గ్యాప్ తోటి ఇంకొక 1/2 liter, అలా 4 ట్రిప్పులుగా మీరు మొత్తం కూడా 2 litersని కంప్లీట్ చేయండి. ఆ విధంగా తాగిన తర్వాత 2 tablespoons హనీ, అంటే 2 స్పూన్ల తేనెను తాగడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వద్దు. అన్నీ కూడా చాలా ఈజీగా ఉండేవి నేను చెప్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో కూడా ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఖచ్చితంగా చూడండి. సో తర్వాత మీరు 2 liters వాటర్ తాగిన తర్వాత 2 tablespoons హనీ తీసుకున్న తర్వాత 15 minutes గ్యాప్ తోటి ఈ డ్రింక్ని అయితే ప్రతిరోజు తీసుకోండి. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది, నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్ అనేది చేయండి. ఇంకా మన ఛానల్లో ఫ్యూచర్లో చాలా రకాల టేస్టీ ఇంకా హెల్దీ వెయిట్ లాస్ అయ్యే బ్రేక్ఫాస్ట్లు అయితే చూపిస్తాను. సో కంటిన్యూ చేయండి, వీడియోస్ని చూడటం అయితే మిస్ అవ్వద్దు. బట్ దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 1 glass వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ వాటర్లో వచ్చేసి నేను 2 యాలుకల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి యాలుకలు అనేవి కేవలం స్మెల్ కోసం మాత్రమే కాదండి, మన వెయిట్ని తగ్గించడానికి, అంటే మన బాడీలో ఉండే కొవ్వుని కరిగించడం మాత్రమే కాకుండా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా హెల్దీగా ఉంచడానికి, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అనేవి హెల్దీగా వర్క్ చేయడానికి, మనం చాలా రిఫ్రెష్గా ఉండడానికి డైలీ ఈ యాలుకలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ నేను తీసుకున్నాను కొంచెం దాల్చిన చెక్కను తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ దాల్చిన చెక్క పౌడర్ని మీరు చక్కగా పట్టుకొని, మిక్సీ పట్టుకొని పౌడర్ని కూడా ఇందులో కొంచెం ఒక 1/2 tablespoon యాడ్ చేసుకొని అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క మనం చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఆల్రెడీ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి దాల్చిన చెక్క చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నాను 4 లవంగాలు. సో లవంగాలు కూడా మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ని కరిగించి మనకి ఎన్నో రకాల జబ్బులను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను 1 inch అల్లం ముక్కను అనమాట. సో అల్లం అనేది మనకి హెల్త్కి చాలా అంటే చాలా ముఖ్యమండి. మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ చేయడానికి, తిన్న ఏ ఆహారమైనా కానీ జీర్ణం అవ్వడానికి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే మనకి పులత్రేపులాగా రావడం, మనకి ఆకలి అవుతున్నా కూడా ఎక్కువగా తినలేకపోవడం, తిన్నా కూడా అది అరగకపోవడం, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని అల్లంతో చెక్ పెట్టేయచ్చు అనమాట. సో అంత హెల్దీ. ప్రతిరోజు కూడా మీ ఆహారంలో కూడా అల్లాన్ని ఎక్కువగా వేసుకోండి. అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవడం అలా ఎక్కువగా చేయండి. మీకు చాలా ఈజీగా డైజెస్టివ్ అయిపోతుంది అనమాట ఏది తిన్నా కూడా. ఓకేనా? ఇప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకొని దాదాపుగా మనం 6 నుంచి 7 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి.
మరిగించుకోవాలండి. సో ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇది వేడివేడిగా ఇది మరుగుతున్న టైంలోనే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అక్క ఇన్ని హెల్దీవి చెప్తున్నారు కదా, మరి కాఫీ పౌడర్ కెఫిన్ ఉంటుంది కదా, అన్హెల్దీ కదా అని అనుకుంటారేమో. కాదండి, ప్రతిరోజు కూడా 2 కప్స్ కాఫీ తీసుకోవడం వల్ల మన స్కిన్కి కానీ, మన హెయిర్కి కానీ, మన బాడీలో ఆర్గాన్స్కి కానీ చాలా మంచిదన్నమాట. సో అది సైంటిఫిక్గా కూడా రుజువైంది. సో అంతేకాకుండా మనం రోజంతా కూడా ఎనర్జెటిక్గా రిఫ్రెష్ చేయడానికి, అంటే మనం ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉత్సాహంగా ఉండడానికి కాఫీ చాలా మంచిది. సో ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ కాఫీని మనం ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే కనుక మనం చాలా ఈజీగా వెయిట్ లాస్ అయిపోతామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. టేస్ట్ అయితే అసలు ఇంకా దీనికి మించింది మరొకటి ఉండదన్నమాట, అంత రుచిగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకుండే బాడీలో ఉండే ఆ ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది. 10 డేస్ ట్రై చేయండి, రిజల్ట్ మీరు చూసి షాక్ అవుతారు. తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఓన్లీ వెయిట్ లాస్కే కాదు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేసి మనం చాలా హెల్దీగా ఉంచడానికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఇంకా ఒక్క చిన్న మాట అండి, ప్రతిరోజు కూడా ఒక 30 మినిట్స్ మీకు ఇష్టమైన యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ దీంతో పాటుగా చేసుకున్నట్లయితే కనుక ఇంకా స్పీడ్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే ప్రతిరోజు కూడా నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.